ఇది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది దీపావళికి అని చెప్పింది కదా. కలరు అన్నప్పుడు మనము ఇప్పుడు ఏదైనా కానీ కుంకుమ కానీ పసుపు కానీ ఏదైనా కలర్ వేసుకోవచ్చు. కలర్ వేసుకుంటే అది కలర్ లాగానే వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు అంతా కరిగిపోయింది చూడండి, అప్పుడే కరిగిపోతుంది మైనం. కొద్దిగా చూపిస్తున్నాను నేను, కొద్దిగా ఉంటే మైనము. ఈ వేడి నీళ్ళకే మైనం అంతా కరిగిపోయిందన్నమాట. చూడండి బాగా కరిగిపోయింది చూడు. ఇలా కరిగిన తరువాత కొద్దిగా నెయ్యి, దాంట్లోకే నెయ్యి వేసుకోవాలా అని చెప్పింది మేడం. నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను కలర్ వచ్చేకి. బాగా ఇలా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనకు బౌల్స్ అనేది మేడం చూపించింది కదా, అవి మాకు ఇక్కడ దొరకవు. నేనైతే ప్రస్తుతానికి ఇలా చూడండి, టానిక్ బాటిల్స్ ఉంటాయి మన దగ్గర, మనం వాడి వేస్ట్గా వేసేసి ఉంటాము. అవన్నీ శుభ్రం చేసుకొని ఈ దీనిలో వేస్తున్నాను అన్నమాట. నేను దీనిలో వేసి బాగా ఇలా బాగా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వేస్తున్నా దీనిలోకి. ఇలా వేసిన తరువాత మనము ఒత్తులు పెట్టాలి కదా, ఒత్తులు వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టి ఇట్లా ఏదో ఒక కడ్డీ తీసుకొని దాన్ని ఇట్లా ప్రెస్ చేసినామంటే బాగా దాంట్లో ఇదైపోతుంది అన్నమాట. ఒత్తులు సెంటర్లోకి బాగా ఇట్లా మనం బుడ్డొత్తులే వేసుకోవచ్చు. ఈ బౌల్స్ పెద్దగా ఉంటే 360 పోగులైనా కానీ మనము చిన్నగా తయారు చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు అన్నమాట. ఇలా నెయ్యి ఒత్తులు అనేది ఇలా అన్ని రకాలుగా మనము చేసుకోవచ్చు. ఇలా చూడండి అప్పుడే గట్టి పడుతుంది అన్నమాట మైనం. ఇలా వేసిన తర్వాత చూడండి ఒక్క నిమిషానికి గట్టి పడిపోయింది. కొద్దిగా ఎందుకు మిగిలిచ్చినానంటే మనము పైన ఒత్తి పైన నానింటది కాబట్టి ఒత్తికి వేసేదానికని నేను కొద్దిగా మిగిలిచ్చి మరి దానిపైన వేస్తున్నా. అప్పుడే ఇలా ఒత్తికి మనము కొద్దిగా పెట్టుకొని అలానే అట్లే వేడిగా పెట్టుకొని దీంట్లో వేసుకోవచ్చు. మనం బయట తీసినామంటే చల్లారేలకే ఇది అయిపోతుంది కాబట్టి గట్టిగా చేసుకొని ఇలా మనం ఒత్తికి కొద్దిగా వేసుకున్నామంటే ఈ కరిగిండేది కొద్దిగా వేసేసుకుంటే పైన ఒత్తి కూడా వెలిగించుకునే దానికి బాగుంటుంది అన్నమాట. ఇలా ఒత్తికి
ఒత్తి వెలగాలి కాబట్టి ఒత్తి కోసమని మనము దీన్ని ఇంకా కొద్దిగా చేసి అలా పెట్టుకొని దీనికి ఒత్తికి మాత్రము ఇలా వేస్తే నెయ్యి మైనము రెండు కలుస్తాయి కాబట్టి బాగా వెలుగుతుంది అన్నమాట. చూడండి నా చేతికి అప్పుడే గట్టిగా అయిపోయి ఆరిపోతుంది. చూడండి ఇలా ఒత్తులు మనం ఇలా తయారు చేసుకోవచ్చు. గట్టిగా అయిపోయి మూతల్లో మనము బాగా ప్రస్తుతానికి నేను కొన్ని తయారు చేసినాను. ఇప్పుడు మీకు చూపించేదానికి మాత్రము అన్నీ ఇట్లా వీడియోలు బాగా చేసుకొని మనము మైనంతో కలర్స్ కావాలంటే కుంకుమైనా ఏదో ఒకటి వేసుకోవచ్చు. వేడి నీళ్ళు ఇట్లా పెట్టినామంటే చాలు బాగా కరిగిపోతుంది. చూడండి మీకు అందుకని కొద్దిగా పెట్టినా కానీ మీకు మళ్ళీ అలా చేస్తున్నాను. ఇలా నాకు తెలిసిన మాత్రము మేడం చెప్పింది దానికి వేరే విధంగా చేసి ఒత్తులన్నీ చెప్తున్నా. అందరికీ మరొకసారి నమస్కారం.